చెప్పండి, ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. అంటే ఏ విధంగా బాగా అనిపిస్తుంది? ఏ విధంగా అని అంటే వాళ్ళు చెప్పింది కొంత మట్టుకు చేస్తున్నారు. ఇంకా చేయనివి కూడా చేస్తామని చెప్తున్నారు. ఆయన చేసేది నాకైతే మంచిగానే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు పర్లేదు. ఫ్రీ బస్సులు కానీ, ఫ్రీ కరెంట్ కానీ ఇలాంటి ఫ్రీ పథకాలు ఇచ్చుకుంటూ పోతే మన రాష్ట్రంలో చేసే రెవెన్యూ పరంగా ఏ విధంగా సర్దుమరుగుతుంది అంటారు? ఇప్పుడు ఫ్రీ బస్సు అనేది చెయ్యొచ్చు. ఆడవాళ్ళకి ఇచ్చేది మంచిదే. కాకపోతే ఇచ్చే దాంట్లో కూడా ఇక అందరికి ఇవ్వకుండా వైట్ రేషన్ కార్డు వాళ్ళకి ఇస్తే ఇంకా కొంచెం బాగుండేది. అంటే రేషన్ కార్డ్స్ కోసం కూడా అప్లై చేసుకున్నారు కదా, మరి రేషన్ కార్డ్స్ వచ్చేసినాయి అంటారా? చేసుకున్నాము. మరి వస్తాయంటారా ఈ సంవత్సరంలో రేషన్ కార్డులు? అప్లై చేయమంటే చేశాము. రేషన్ కార్డు వస్తాయని చెప్పారు. మరి మా పేర్లు అయితే వచ్చినవి. మరి ఆ రేషన్ కార్డు చేతిలోకి వస్తాయో లేదో చూడాలి. ఓకే. మార్చి 30 వరకు ఇస్తామని అన్నారు కదా. అదే అప్పటిదాకా చూడాలి మరి ఇస్తాడో లేదో అనేది. మీరు పెట్టిన దగ్గర అప్డేట్ ఏమైనా ఇచ్చారా లేకపోతే మేము అప్లై చేశాము. అప్లై చేస్తే మా పేర్లు కూడా వచ్చినాయి. రేషన్ కార్డ్స్ వస్తాయని చెప్పి పేర్లు అయితే వచ్చినాయి. ఇంతకుముందు రాలేదు కానీ ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చినాయి. అంతకుముందు మేము తెలంగాణ అంటే టీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా పేర్లు తీయించుకున్నాం. మ్యారేజ్ అయిపోయిన తర్వాత అందులో నుండి అంటే మా ఫ్యామిలీలో ఉన్న పేర్లను తొలగించుకుంటే కొత్తవి వస్తాయని చెప్పారు. అప్పుడే తొలగించుకున్నాం 2018 ఆ టైంలో. మరి అప్పటి నుండి అయితే రాలేదు. ఇప్పుడైతే వచ్చింది. ఇప్పుడైతే ఈయన మరి ఇస్తానని చెప్తున్నారు. మా పేర్లు ఇచ్చినాము, అప్లై చేశాము కాబట్టి పేర్లు అయితే వచ్చినాయి. థ్యాంక్ యూ.